కాకుండా మన ప్రభుత్వ పాఠశాల హై స్కూల్లోనే కనుక పంపించినట్లయితే మరి అర్హతగా అమ్మాయిలకు అక్కడ అవకాశము దక్కించినట్టు అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఆడపిల్లలను మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మరి మాకు చేయుతను సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పిల్లలు మన దగ్గర ఇంటి దగ్గర ఉన్నట్లయితేనే అప్ టు 10th క్లాస్ వరకు వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్తారు కాబట్టి ఆ ప్రేమ వాత్సల్యం పొందాలంటే ఖచ్చితంగా మన ఇంటి దగ్గర ఉంచుకొని రోజు బడికి గంట పంపించినట్లయితే పిల్లలు మన కనసన్నలో ఉంటారు, మన అబ్జర్వేషన్ ఉంటుంది, పిల్లలు ఏం చదువుతున్నారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వ పాఠశాలలో, ప్రైమరీ స్కూల్లో మరి 6వ నుంచి 10వ వరకు హై స్కూల్లో చేర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మూడో ముఖ్య అంశము, ఎవరైతే 10వ తరగతి చదివి పనికి పోకుండా ఇతర పనుల్లో ఉన్నారో వాళ్ళ పిల్లలకు కూడా మన టాస్ కింద తెలంగాణ ఓపెన్ స్కూల్ సిస్టమ్ కింద ఓపెన్ ఇంటర్మీడియట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి 10th క్లాస్ అయి ఎవరైతే బంద్ చేస్తారో వాళ్ళు ఇంటర్మీడియట్ ఫీజు కట్టుకోవచ్చు, ప్రతి ఇంటర్మీడియట్ పాస్ కావచ్చు, డిగ్రీ కూడా చేయవచ్చు. తద్వారా వాళ్ళకు మంచి స్థాయిలో సమాజంలో